అప్పట్లో తెలంగాణ సినిమా చేసినా, ఇప్పుడు రుద్రంగ సినిమా చేసినా, తెలంగాణ కథలకు ఒక పర్టికులర్గా మిమ్మల్ని అందరూ అనుకునే అవకాశం ఉంది. సో థ్యాంక్స్ ఫర్ దట్. ఎందుకంటే నాకు తెలుసు జైబోలో తెలంగాణ చేసినప్పుడు చాలామంది హీరోల కథ చెప్తే ఎవరు ఒప్పుకోలేదు, మీరు ఒక్కరే ఒప్పుకున్నారు. అందుకోసం తెలంగాణ కథలు చేస్తున్నందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నా. భవిష్యత్తులో కూడా తెలంగాణ కథలతో డైరెక్టర్లు మీ దగ్గరికి వస్తే సపోర్ట్ చేస్తారా? 100% అండి, అందులో క్వశ్చనే లేదు. తెలంగాణనా ఆంధ్రానా లేకపోతే మీకు తెలిసిన సంగతి, నాకు ఏ ఫీలింగ్లు ఎవరి మీద ఉండవు. అందరూ ఒకటే, అందరినీ ప్రేమిస్తాం, అందరికీ ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. సో ప్రతి వాళ్ళని కన్సిడర్ చేయాలి, హ్యూమానిటీ ఉండాలి, కన్సిడరేషన్ ఉండాలని నా ఫీలింగ్. సో అది ఇది కాదు అది కాదు, జీసస్ క్రైస్ట్ చేయమన్నా చేస్తాను, అల్లా చేయమన్నా చేస్తాను, నాకు అదేం ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ రసబాయ్ గారు. అండ్ యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ ఐ ఫర్గెట్ అండి, ప్రెస్కి థ్యాంక్స్ చెప్పాలి, ముఖ్యంగా ఈ పర్టికులర్ సినిమాని ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు. అండ్ ఐ మోర్ దెన్ దట్ బాలయ్య బాబుని అడిగిన 2 నిమిషాలకే ఎప్పుడు ఏంటి అని కూడా అడగల. ఎప్పుడు చెప్పండి, డేట్ చెప్పండి, వెళ్ళిపోదాం, వచ్చేస్తాను అంటే ఆయన ఉన్న బిజీలో ఆయనకి దీనివల్ల ₹1 కూడా లాభం ఉండదు. కానీ నాకు అడ్వాంటేజ్ ఉంటుంది, మా టీంకి అడ్వాంటేజ్ ఉంటుంది. వచ్చారు, 3 గంటలు ఉన్నారు, సరదాగా ఉన్నారు, అల్లరి చేశారు. అండ్ ఆయన వల్ల డెఫినెట్గా రుద్రంగి అనే సినిమా ఎక్స్పోజర్ పెరిగింది అనేది ఆయనకి ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే మీరు గత సినిమాల్లో యాక్ట్ చేశారంటే హీరోకి ఎంత పోటీయో మీ క్యారెక్టర్ కూడా అంత బలంగా ఉంటుంది. సో ఈ సినిమాలో మీకు పోటీగా అవతల క్యారెక్టర్స్ ఎంత బలంగా ఉండి మీ పాత్రని ఎలివేట్ చేయబోతున్నాయి. సో దాని ద్వారా సినిమా అనేది ఏ స్థాయిలో ఉంటుంది? ఇది అసలు హీరో విలన్ కాదండి సినిమా, అట్లా ఆ లెక్కలోకి వేసుకోలేవు ఈ సినిమా. ఎన్ని క్యారెక్టర్స్ అట్లా అనుకుంటే మమత కూడా ఒక హీరో కింద లెక్క వస్తుంది, విమ్లా కూడా వస్తుంది, ఆశీష్ న్యాచురల్లీ, కానవి అనే క్యారెక్టర్ వస్తుంది. సో ఇది అటువంటి సినిమా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హీరోనా విలన్నా ఎవరికి అనేది కాదు, కాబట్టే నచ్చింది. ఈ థాట్ ఆఫ్ ఈ ప్రాసెస్ నచ్చటానికి రీజన్ అదే. సార్ మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు కాబట్టి ఈ క్యారెక్టర్ నుంచి 3rd ఇన్నింగ్స్ అని పెట్టారు. సో ఈ 3rd ఇన్నింగ్స్లో ఒక యాక్టర్గా మీరేం కోరుకుంటున్నారు, ఆడియన్స్గా మేమేం కోరుకోవచ్చు జగపతి బాబు గారి నుంచి? ఫస్ట్ ఒకటి కోరుకోండి, నెగిటివ్ రాయొద్దని కోరుకోండి. ఎందుకంటే దూలగాళ్ళు కొంతమంది ఉంటారు, నెగిటివ్ మైండ్ తీసేసి. అంటే నాకు చెప్పే కదండి ఇంతకుముందే, చాలా కాలంగా ఆకలిగా థర్స్టీగా ఉన్నాను ఇది మంచి క్యారెక్టర్ కోసం. ఇక్కడ డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తారు అనేది కాదు ఇక్కడ పాయింట్. మంచి క్యారెక్టర్ ఇవ్వాలి, ఎక్సైట్మెంట్ కావాలి అనే దీంట్లో ఉన్నప్పుడు ఈ సినిమా రుద్రంగి అనేది వచ్చింది. ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసిన ఒక్కడికే కాదు, చేసిన ప్రతి ఒక్కడికి, నాకు, హీరోయిన్లకి, అందరూ టెక్నీషియన్స్ చాలామంది ఉన్నారు, సంతోష్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ నుంచి ఎడిటర్, అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా రుద్రంగి అనగానే ఒక సోల్, ఇమ్మీడియట్గా సోల్ కనెక్ట్ వచ్చేసింది. అంటే రుద్రంగికి వెళ్తున్నాం, ఆ షూటింగ్ ఏం పెడతాడో చూద్దాం, ఏం వస్తుందో చూద్దాం ఇవాళ అనే ఎక్సైట్మెంట్ ఉంది. అది చాలా తక్కువ సినిమాలకు వస్తుంది ఆ ఎక్సైట్మెంట్. ఆ ఎక్సైట్మెంట్ నాకు కూడా ఉండేది. అజయ్ గారు, అంటే ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ అనేది బాగా నడుస్తుంది కదా. సో అంటే ఒక బడ్జెట్ దాటిందంటే ఆటోమేటిక్గా పాన్ ఇండియా సినిమా చేసుకుంటాం. సో రుద్రంగిని ఎన్ని లాంగ్వేజ్లో మేము చూడగలం? ఇక్కడికే చచ్చాం జనరల్గా, ఇక్కడికే చచ్చి బొక్కలన్నీ ఎండిపోయినాయి పాపం అక్కడ. అయినా ఓకే, అది పాన్ ఇండియా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాంతారా సినిమాని తీసుకుంటే కన్నడలో హిట్ అయినాక అది స్ప్రెడ్ అయింది. మేబీ అంత హ్యూజ్ వస్తే అప్పుడు చూద్దాం. సార్ మనం ఇండియాలోనే ఉన్నాం కాబట్టి అది ఇక్కడ వర్కౌట్ అయితే పాన్ ఇండియాకి చేద్దాం దాన్ని, అంతే. సార్ అంటే రుద్రాంగి అంటే ఈ మధ్య వచ్చిన ప్రతి సినిమాకి పార్ట్ 2 ఉంటుంది. సో రుద్రాంగికి ఉంటుందా పార్ట్ 2? అలా ఏమన్నా ప్లాన్ చేశారా సీక్వెల్? నేనేం చేయలేదు, జనాలు చేయాలి అది. జనాలు చేయాలి. ఓకే, జగపతి బాబు గారు. సార్ ఇందాడ అన్నట్టు, సో ఈ మధ్య మీకు హీరోయిన్లు పక్కన మిస్ అవుతున్నారు. సో మీరు చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తే జగపతి బాబు గారు అంటేనే రొమాన్స్. సో ఆ రొమాన్స్ మేము ఎక్కడో మిస్ అవుతున్నాం మీ దగ్గర నుంచి. సో రుద్రాంగిలో కానీ నెక్స్ట్ కానీ ఆ రొమాన్స్ అనేది ఉంటుందా, ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఏంటి? నాకంటే మీరు ఎక్సైట్ అవుతున్నారు ఎక్కువ. డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
అటువంటి శృంగారం ఉంది, లేదు కూడా. ఇట్స్ అ మిక్స్చర్. అదే ది బ్యూటీ, ఈ సినిమా ఈ కథకి సంబంధించిన బ్యూటీ. సార్ మీరు ఎంతోమంది దర్శకులతో పనిచేశారు, సో వాళ్ళు ఇండస్ట్రీలో ఏ స్థాయిలో ఉన్నారో తెలుసు. ఇప్పుడు అజయ్ సామ్రాట్ ఈ సినిమాతో ఏ స్థాయిలో ఉండబోతున్నాడని ఎక్స్పెక్ట్ చేయవచ్చు? మీరు ఆయన నమ్మి చేశారు కాబట్టి, ఆయన వర్కింగ్ స్టైల్ చూశారు కాబట్టి, ఇండస్ట్రీలో అజయ్ సామ్రాట్ ఏ స్థాయిలో ఉంటారు? అజయ్, నో టూ వేస్, ఇస్ అ వెరీ గుడ్ డైరెక్టర్, ప్యాషనెట్ డైరెక్టరు. సినిమాలో చూస్తే తెలుస్తుంది, ఎందుకంటే ప్రతి క్యారెక్టరు తనే చేసి చూపించాడు. ఒక నిజం ఒప్పుకోవాలంటే తనంత బాగా చేసి ఉంటే ఇంకా మంచి పేరు వచ్చేది నాకు. సో అంత బాగా చేసి చూపించాడు. సో ఎవ్రీ క్యారెక్టర్ని ప్లే చేయగలిగి డైరెక్టరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగి క్లారిటీ ఉన్నప్పుడు మైండ్లో, ఎస్పెషలీ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, అటువంటి డైరెక్టర్స్ ఎప్పుడు పైకి వస్తారు. మమతా ఒక మాట చెప్పింది లాస్ట్ టైం, యమదొంగ సినిమా, యమదొంగ చేసేటప్పుడు రాజమౌళి గారు దాంట్లో కనపడిన ప్యాషన్ కనపడింది, ఎక్స్ప్లెయిన్ చేసే విధానం. అంటే అదంతా జెన్యున్గా రావాల్సిందే, యాక్టింగ్లో రావు అవన్నీ. సో అంత ప్యాషన్ ఉన్న డైరెక్టర్ ఎప్పుడూ పైకి వస్తాడు, డౌటే లేదు. కాకపోతే ఆయనలాగానే, రాజమౌళి గారు లాగానే కొంచెం ఈగో తగ్గించుకుంటే బాగుంటుంది. ఆయనకి ఈగో లేదు, ఆయన క్లియర్గా ఉంటాడు. అంటే ఇంకా రాబోతుందని నా డౌట్, వచ్చిందని అంటలేదు, అది బెటర్. ఎందుకంటే మూవీ ఈజ్ నాట్ అబౌట్ మనీ అండ్ ఈగో, మూవీ ఈజ్ అబౌట్ ద హార్ట్ అండ్ మైండ్. సో అదే మైండ్లో పెట్టుకుని చేయగలిగితే, ఇన్ఫ్యాక్ట్ ఆల్రెడీ మేము అనుకున్నాం కూడా తప్పకుండా నెక్స్ట్ సినిమా కూడా చేద్దామని, లేకపోతే అంత కాన్ఫిడెన్స్ వచ్చేది కాదు. చెప్పండి. టైటిల్ చూస్తే రుద్రాంగి. అవునండి. సో మమతా మోహన్ దాస్ గారు కానీ, విమలా రామన్ గారు కానీ, వీళ్ళందరూ ఉన్నారు. జగపతి బాబు గారికి ఆపోజిట్ ఎక్కువ వాళ్ళే కనిపిస్తారా? అంటే తిరుగుబాటులో ఎక్కువ లేడీస్ ఉంటుంది దీంట్లో. అంటే ఇక్కడ తిరుగుబాటు కంటే ఒక దురహంకారానికి, ఒక త్యాగానికి జరిగిన యుద్ధం ఇది. కెన్ జస్టిఫై దట్. ఓకే. అంటే తిరుగుబాటుకి, దురహంకారానికి యుద్ధం జరుగుతుంది. ఒక దురహంకారానికి, ఒక త్యాగానికి యుద్ధం జరిగింది. అంటే అప్పుడులో దొరలు ఎక్కువగా శాసించేవాళ్ళు, ఆ తిరుగుబాటుతనంతో కూడా ఉంది కదా. సో వి కాల్ హియర్ తెలంగాణ పర్టికులర్ ప్లేస్లో దొర అంటాం. మనం ఒకవేళ ఆంధ్రాకి వెళ్తే జమీందార్ అంటాం. సమ్వేర్ ఎక్కడ నార్త్కి వెళ్తే పటేల్స్, దేశ్ముఖ్స్, రకరకాలుగా ఉంటారు. సో దట్స్ ఓన్లీ టైటిల్ అంతే, అంటే అడ్రస్ చేయడం కోసం దొర. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ. ఈ సినిమా అందరినీ చూసి మీ హృదయాలకు నిజంగా నచ్చితే అదే రాయండి దయచేసి. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఎఫర్ట్స్ ఉన్నాయి. అంటే మనకు ఒక్కోసారి సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఉంటే నెగిటివ్ అండ్ పాజిటివ్ ఉంటాయి. దానికి స్పేస్ ఇవ్వకండి, దాన్ని స్విచ్ ఆఫ్ చేయండి నెగిటివ్కి ప్లీజ్.